చాలామంది స్త్రీలంట భర్త దగ్గర మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేలాగా మాట్లాడతారంట. రోడ్లో చిల్లరోడ్తో మాట్లాడినట్టు మాట్లాడతారంట. వారు సొంత నాన్న దగ్గర మాట్లాడేటప్పుడు హా డాడీ అంటారంట. యూ హ్యావ్ టు రిమెంబర్, ద మినిట్ యు ఆర్ మ్యారీడ్ టు హిమ్, హీ ఈజ్ యువర్ ఫాదర్ ఆల్సో. హీ ఈజ్ మోర్ దెన్ యువర్ ఫాదర్, టు బీ ట్రూ. He is more than your father. Your husband is more than your father. And he is the king of your life. Remember that. You cannot be a queen without a king. You might be a self-made queen, but without a king, you are still vulnerable to everybody. Remember that. When you make him the king, he will make you a queen. బైబిల్లో చూస్తాం, వష్ని అంటదంట, నేను రాను. రాజు పిలుస్తాను, నేను రాను. 5 నిమిషాల్లో మార్చేశాడు రాణిని. అక్కడే వచ్చింది హదస. ఎవరు? ఎస్తేర్. యు సీ ద పాయింట్ ఇస్ దట్ క్వీన్షిప్లో నువ్వు కోరుతున్నావు, నీ రెస్పెక్ట్ నువ్వు కోరుతున్నావు, బట్ యూఆర్ నాట్ రెడీ టు సరెండర్. సరెండర్ టు యువర్ మ్యాన్, దట్ ఈస్ యువర్ హస్బెండ్. ఓన్లీ దెన్ యూ గెట్ మ్యారీడ్. లేకపోతే మాట విన్నంటే వద్దు, పెళ్లి చేసుకోవద్దు. నా మాట వినేవాడు రావాలి. యు సీ ప్రేమ ద్వారంగా నువ్వేమైనా చేసుకోవచ్చండి. నువ్వు నిజంగా నీ భర్తని గౌరవిస్తే, గౌరవంతో భార్య ఒక మాట చెప్తే భర్త హద్దు దాటిపోవడం. ప్రేమతో భార్య గౌరవపూర్వకంగా ఒక మాట భర్తకి అడిగితే చెప్తే భర్త చేయకొని పోవడం. కానీ ఆ భర్తను దబాయించింది అనుకో, హీ విల్ మేక్ షూర్ హీ విల్ నాట్ డూ ఇట్. చేద్దామని ముందు అనుకోవచ్చేమో, కానీ ఆమె చెప్పిన విధానాన్ని బట్టి చేయకొని పోతాడు. దట్ ఈస్ హౌ మెన్ ఆర్ బిల్డ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. You are emotional, they are honorable. అందుకని అంటాం, ఒక పురుషుడికి గౌరవం ఎంతో ముఖ్యం. గౌరవం లేకపోతే పురుషుడికి ఉండడంట, అంటే భర్తకు ఉండడంట. గౌరవం అవ్వకపోతే మాత్రం భర్తగా నీకు ఏం చేయడంట. నీకు అలా ఏం చేసినా కూడా ప్రేమ ఉండదంట. అందుకని అంటాం, వివాహాలను మామూలు చెప్తా ఉంటాను, పెళ్లి చేసుకోయామని అంటాం, నువ్వు ఏమన్నా మాట్లాడమ్మా నీ భర్తతో, ఎట్లన్నా మాట్లాడమ్మా, కానీ ఒకటే అమ్మా, ఆనర్ అనే లెన్స్ పెట్టుకోమ్మా అంట. ఆనర్, అవుట్ ఆఫ్ ఆనర్. నీ కోపం వచ్చిందా, తిట్టాలనిపిస్తుందా, గౌరవంతో మాట్లాడు. యోబు చూడు, దేవుని దగ్గర కోపం ఉంటాడు, బాధ ఉంటుంది, అయినా కూడా ఆయన కక్కేదైతే కక్కుతాడు, కానీ గౌరవపూర్వకంగా చెప్తాడు. యు సీ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. ఒక స్త్రీ తన నోరు అదుపులో పెట్టుకుంటాను నేర్చుకోవాలి. చూసి ఒక స్త్రీ లోబడతామన్నప్పుడు తన నోరు అదుపులో ఉండాలి. కొన్నిసార్లు వాదనలోనే కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే, నేనేంటి నీ కాలు కింద ఉన్నదన్నా, నువ్వు కాలు కింద ఉండేదాన్ని కాదు. యు ఆర్ ప్రెషియస్, యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ ఫ్రెజైల్. బట్ ద పాయింట్ ఇస్, దేర్ ఇస్ అ లీడర్, దేర్ ఇస్ అ క్యాప్టెన్. ఫాలో, స్పీక్, డిస్కస్, డూ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్, ఆనర్. ఎందుకంటే మీరు చదివిన అధ్యాయంలో చివరి వచనం చూస్తే, భార్య భర్త ఎడల భయము కలిగి ఉండాలి. చూడండి, కాబట్టి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ 33 వర్స్ అనుకుంటా. భార్య భర్త ఎడల భయం కలిగి ఉండాలి అంటే ఏ భయం గురించి మాట్లాడుతున్నాడు? భీతి కాదు, నన్ను చంపేస్తాడరా, ఈ టెర్రర్ రా, అయ్యో చెప్తున్నాడు నా భర్తరా, ఆ భయం కాదు. రెవరెన్షియల్ ఫియర్, గౌరవపూర్వకం. ఒక తండ్రికి ఎలాగ గౌరవం చూపిస్తావో భర్తకు కూడా అలాగ గౌరవం చూపించాలంట. ఒక తండ్రి మీద కోపం వచ్చినప్పుడు ఏంద్రా అని అరుస్తావా? అరవగా అంటే ఏడుస్తావు, నీ బాధని చెప్తావు, నీ వేదన చెప్తావు, కానీ తండ్రి స్థానాన్ని పోగొట్టవు. ఈరోజు చాలామంది వారి నోటి మాటలను అదుపులో లేవు కాబట్టి కుటుంబాలను నిలబడతలే. గుణవతి అయిన భార్య దొరుకుతాం అరుదంట, బహు అరుదంట. భార్య గుణవతి రాలంటే షీ ఈజ్ ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ పర్ల్స్. ఎంతో విలువైంది, ముత్యముల కంటే విలువైందంట. ముత్యములతో ఇందుకు పోల్చాడంటే, ఒక ముత్యం చేయబడాలంటే చాలా కాలం తెస్తుంది. ఒక ముత్యపు విలువ ఎంత కాలమో అంత పెద్దది, అంత విలువ ఎక్కువ. ఒక స్త్రీ కూడా క్యారెక్టర్ అనేది డెవలప్ అవ్వాలి. పెళ్ళైన వెంటనే రాదు, వివాహానికి ముందే డెవలప్ అవ్వాలి. అందుకని అంట, క్యారెక్టర్ని చూడు, బయట చూడొద్దు. క్యారెక్టర్ని చూడు, క్యారెక్టర్ ఇస్ ఎసెన్షియల్. ఒకప్పుడు వివాహం చేసుకుంటారంటే వీరి సంబంధులు వాళ్ళ సంబంధులు వీళ్ళు, వారు ఊరికి వెళ్ళి ఆ వ్యక్తుల గురించి ఎంక్వైరీ చేస్తారు. స్వభావం ఎలాంటిది, బుద్ధులు ఎలాంటివి,
ఈరోజు అవన్నీ వద్దు, ఎంత ఓల్డ్ ఫ్యాషన్ అండి. నాకు అమ్మాయి నచ్చింది అంతే, నాకు చూస్తానికి మంచిగా అనిపించింది అంతే. ఇచ్చలు నిలబడవు, ఇచ్చలు తాత్కాలికం. నీకు చూసి నచ్చినా చూడక నచ్చినా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, వివాహ బంధం అనేది అది జీవితకాలం ఉండేది. అందం ఉండేంత వరకు కాదు, తృప్తి పొందేంత వరకు కాదు, కామ సంబంధమైంది కాదు వివాహ జీవితం. దేవుని వాక్యం దగ్గర చూసినప్పుడు వివాహంలో భార్య పాత్ర ఎంతో ఘనమైంది. జ్ఞానవంతురాలు చెప్పండి ఇల్లు కడతదంట. భర్త ఎంత కట్టినా కూడా 3 రాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? తన సొంత చేతులతో ఇంటిని ఊడబెరుగుతుందంట. సో జ్ఞానవంతురాలు, ద వన్ హూ ఇస్ డెవలప్డ్, హూ ఇస్ గాట్ విజ్డమ్, దేవుని భయం ఎరిగిన వ్యక్తి. ఈరోజు వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైతే చెప్తాను, ఒక స్త్రీని చూస్తా ముందు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్న స్త్రీని చూడు. ఎమోషనల్గా కాదు, జీవిత విధానం, తన జీవిత హిస్టరీని చూడు. ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి మనస్తత్వం, ఇతరులతో ఎలా ఉంటుంది, సమయాన్ని ఎలా గడుపుతుంది, ఏమి సాధించింది. చూసి సాధన ఎప్పుడు ఫేక్ చేయలేము కదా. ఏమి సాధించాం ప్రూవ్ చేయనప్పుడు ద ఎవిడెన్సెస్ విల్ స్టాండ్. ఏమి చేయదలుచుకుంటున్నామంటే అందరు పెద్ద పెద్ద లిస్టులు చెప్తారు. చేసిన దాంట్లో తిరిగి చేయబడుతుంది. స్వభావం ఎలాంటిది అనేది ఒకరోజు కాదు, ఏదో సంవత్సరంలో ఒకరోజు కాదు, పలానా సంవత్సరము కాదు, కన్సిస్టెన్సీ. దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, ఒక భార్య చూసినప్పుడు భర్తకి అండగా ఉండాలి, లేకపోతే సపోర్ట్గా ఉండాలి, సాటి అయిన సహకారి. అవ్వ చేయబడిన విధానం చూసినప్పుడు సాటి అయిన సహకారి, అది హీబ్రూ వర్డ్ చూసినప్పుడు నెజర్ కెనెండో అన్నమాట చూస్తాం. ఆ అవ్వ ఆదము సాటి అయిన సహకారి అన్నప్పుడు నెజర్ కెనెండో అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ పురుషుడు కొరకు తగిన స్త్రీ. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేను వేసుకున్న నా జాకెట్ కానీ, నేను వేసుకున్న నా ట్రౌజర్స్ కానీ, నా షర్ట్ కానీ ఇక్కడ ఉన్న అందరికి పడుతుందా? అందరికి పట్టదు. కొన్నిసార్లు నా బట్టలు నా ఎత్తుకి రెడీమేడ్ నుండి తీసుకోలేను, అన్ని బ్రాండ్లో సెట్ అవ్వ, నాకు పొట్టిగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం కుట్టించుకోవాలి. కుట్టించుకున్నప్పుడు టైలర్ ఏం చేస్తున్నాడు? మెజర్ చేస్తాడు. నాకు సెట్ అయ్యేలాగా నా బాడీ ఫ్రేమ్ తగ్గట్టు, నా షోల్డర్ డౌన్ షోల్డర్ తగ్గట్టు మొత్తం బాడీని రెడీ చేస్తాడు. నెజర్ కెనెండో అనేటప్పుడు సాటి అయిన సహకారం అంటే దట్ డస్ నాట్ మీన్ షీ ఈజ్ గ్రేట్, పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్, షీ ఈజ్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఆహాహా, నీకు మేనేజ్ అయ్యి, నీకు తగి, నీకు సెట్ అయ్యే అమ్మాయి, అంతే అంతే. ఈరోజు నాకు ప్రపంచంలో గొప్ప స్త్రీ కావాలి, గొప్ప స్త్రీ రాదు, నువ్వు గొప్ప స్త్రీగా చేసుకోవచ్చు. అది దేవుని వాక్యం చెప్పేది. క్రీస్తు ఎట్లా తన సొంత రక్తముతో సంఘమును కడిగి నిష్కలంకంగా చేసుకుని ఎలాగైతే ఆయనకి తగిన రీతిగా సిద్ధపరచుకున్నాడో, ఒక భర్త కూడా ఎక్స్పెక్ట్ చేసేది నాకు ఇట్లాంటి అమ్మాయి రావాలి కాదు, నువ్వు చేసుకో, అట్లా నీకు ఎట్లా కావాలో అట్లా మలుచుకో, కానీ ప్రేమను బట్టే, తిట్టి కాదు, అవమానపరిచి కాదు, దూషించి కాదు. మేక్ హర్ ద వే యూ వాంట్ విత్ లవ్. ప్రేమతో ఒక స్త్రీతో చెప్పినప్పుడు లోబడుతుంది, దూషిస్తూ చెప్తే లోబడదు. దట్ ఈస్ సింపుల్ విత్ ఉమెన్. ప్రేమతో, ఎందుకంటే ఉమెన్ ఆర్ ఎమోషనల్, యూ నో దట్, ఐ బీన్ టెలింగ్ యూ. అందుకనే చూడండి, చాలామంది ఈ బాయ్ ఫ్రెండ్స్ అనేవారు ఎమోషనల్గా ఈ అమ్మాయిల్ని ఏం చేస్తారు? ట్రాప్ చేస్తారు, అబ్యూస్ చేస్తారు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నా ప్రాణం అంటే అంత ఇచ్చేస్తుంది, జీవితం అంతా ఇచ్చేస్తుంది, దేహం అంతా ఇచ్చేస్తుంది. బికాస్ దర్ ఎమోషనల్ బీయింగ్స్. కానీ భర్త చెప్పాల్సిన మాటలో రోడ్లో ఉన్నవాడు చెప్తున్నాడు, స్త్రీకి ఆశా నిగ్రహం లేదు, పరీక్షించే కృప లేదు, దేవుని జ్ఞానం లేదు, లెటింగ్ గో హర్ సెల్ఫ్. అక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది లైఫ్. కమింగ్ బ్యాక్, జీవితంలో చూసినప్పుడు ఒక స్త్రీకి వివాహం అనేది ఒక ఘనమైన పాత్ర. ఒక స్త్రీ జీవితం, నీ తండ్రి నేను ఎంతో ప్రేమిస్తాడు, నీ తండ్రికి నువ్వు ఒక ఫ్లవర్ లాగా ఉంటావు, నా బిడ్డని చెయ్యి కూడా పెట్టకూడదు అన్నట్టు ఉంటుంది. ఒక అమ్మకి టెడ్డీబేర్ లాగా ఉంటుంది, బొమ్మలాగా ఉంటుంది అమ్మకి, నా బంగారమే అన్నట్టు ఉంటుంది.
కానీ నువ్వు వివాహం చేసుకున్న వ్యక్తికి నువ్వు ఎట్లా ఉంటావు తెలుసా? ఏ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా ఉంటావు. మీ నాన్న నేను చూసినట్టు నీ భర్త చూడాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒక పార్ట్నర్గా చూడాలని ఎక్స్పెక్ట్ చేయి. నీ నాన్న పోనీలే నాన్న నువ్వు పడుకో, నేను చేస్తానులే, నేను ఇస్తానులే అన్నట్టు ఎదురు చూడొద్దు. నీ భర్త ఎదురు చూసేది నువ్వు ఆయన పక్క నుండి అండగా నిలబడాలని. మీరు చెయ్యండి, మనం వెళ్దామండి, మనం సాధిద్దామండి, మనం జరిగిద్దామండి. ఆ పాత్రలో రావాలి. ఒక స్త్రీ ఇల్లు కట్టుకోవాలంట. Proverbs 31 చూసినప్పుడు ఒక స్త్రీ క్యారెక్టర్ని బ్యూటిఫుల్గా చూపిస్తాడు. అక్కడ ఒక స్త్రీలో ఏమంతా ఉండాలన్నది. షీఈస్ బిల్ట్ మోర్ దెన్ ఉమెన్ ఇన్ ఆనెస్ట్ వేస్. గర్భాన్ని జీవాన్ని ఇస్తానికి, ఆ జీవాన్ని పెంచుతానికి దేవుడు స్త్రీని చేశాడు. షీఈస్ బిల్ట్ ఇన్ అ బెటర్ వే అండ్ షీఈస్ మోర్ కేపబుల్, షీఈస్ మోర్ పేషెంట్. ఎ ఉమెన్ కెన్ బి మోర్ పేషెంట్ దెన్ ఎ మ్యాన్. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్. అమ్మ అన్న వెంటనే అంతే కదా, కాకి పిల్ల కాకి ముద్దు. నానైనా తిడతాడేమో కానీ ఈ వేస్ట్ రాని అమ్మ అయితే నా బంగారమే, నేను నండ్రా బాబు నీకు, నేను పంపాయిచి పెడతాడరా నీకు, ఈమెకి ఏముండదు కానీ అనుకుంటుంది అంతా నేను చేసేస్తాను, ఈమె 10 రూపాయలు చేస్తాను అనుకుంటుంది. అది అమ్మ ప్రేమ. కానీ వివాహం అయిన తర్వాత ఇట్స్ నాట్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్ దట్. యూ హ్యావ్ టు బికమ్ ఎ మదర్. అండ్ ఒక స్త్రీ వివాహమైన తర్వాత తన భర్తకి తల్లిగా అవుతాడంట. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకో. అబ్బాయిల్లో పెరిగిన స్త్రీలు అంటే సహోదరులు కలిగిన స్త్రీలు ఉంటే తెలుస్తుంది అమ్మకి అబ్బాయిలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో కదా. ఎవరైనా ఉన్నారు ఇక్కడ మా ఇంట్లో అన్న ఉన్నాడు అన్న స్త్రీలు ఉంటే చేతులు ఎత్తారా? అబ్బా మీ అందరూ ఒప్పుకుంటారా? ఆయన అంటే ఎంత వెనక్కేసుకుని వస్తుందో అమ్మ. ఒక భార్య కూడా భర్తను అలా చేయాలి. ఒక భార్య వెనక్కేసుకుని రావాలి భర్తని. ఈరోజు భార్యలు ఎట్లున్నదో తెలుసా? భర్తలో లోపాలన్నీ ఊరంతా చెప్తారంట. భర్తలో బలహీనతతో ఈయన వేస్ట్ ఫెలో, ఏం చేయడు ఈయన వేస్ట్ ఫెలో, నువ్వే చెప్పేస్తున్నావు, ఇంకెప్పుడు చేయడు ఈయన ఇంతే. You see, you have to be that encourager. You have to be the one who builds him up. You see, ఒక అమ్మలాగా మారాలి ఒక భార్య. ఒక అమ్మలాగా ఉండాలి, అమ్మలాగా ప్రేమించాలి, ఒక అమ్మలాగా పట్టించుకోవాలి. ఎందుకంటే కుటుంబాన్ని పోషిస్తానికి నిజంగా పనిచేసే భర్త తిండి తెప్పలను మర్చిపోతాడు. ఇంకా ఈ నిద్రలో ఉండవు, తిండి ఉండదు. భార్య పట్టించుకోవాలి. ఏం తిన్నారండి మీరు? పొద్దునండి ఏం తినలేదండి, కొంచెం తినండి, వెళ్ళండి, కొంచెం బలంగా వెళ్ళండి, కొంచెం పడుకోండి, కొంచెం పక్కన పెట్టండి. యూ షుడ్ బీ ద వన్ టు కేర్. నా వల్ల అది చేత కదంటే చాలా కష్టం. ఇల్లు కడతాం, నాకెవడని చెప్పాలి, నేను అవన్నీ చేయను. నో, యు ఆర్ నాట్ స్టిల్ ద ప్రిన్సెస్ ఆఫ్ యువర్ డాడీ. యు ఆర్ బీయింగ్ అ క్వీన్, విచ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు తల్లి పాత్ర ఇంకోటి, స్త్రీకి భార్య పాత్ర ఒకటి అన్నప్పుడు వివాహం ముందే ఒక తల్లి ఉండటానికి సిద్ధపడాలి.